హలో ఫ్రెండ్స్, అండ్ ఈరోజైతే ఒక స్పెషల్ రెస్టారెంట్ చూపిస్తాను మీకైతే. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంకా ఇంటర్నేషనల్ అని చెప్పేసి చూపిస్తాను. ఫుడ్ ఎలా ఉందో అన్నీ చూపిస్తుంది. వెయిట్ లోపలికి వెళ్ళినాక చూపిస్తాను ఫుడ్ ఎలా ఉందో. ఇంటర్నేషనల్ రెస్టారెంట్ ఇదన్నమాట. ఫైనల్ అయితే ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ వన్ ఆఫ్ ది ఫేమస్ అన్నమాట. ఇంకా కామరెట్లో ఇదైతే. సో ఇంకా మేమైతే ఎప్పుడు బేసిక్ అయితే పార్సలే చెప్పుకుంటాము. బట్ ఈ చాలా రోజుల తర్వాత అయితే బయటికి వచ్చినామని చెప్పేసి ఇంకా బయట ఫుడ్ ఇది కూడా ఇక్కడ కూడా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. ఫుడ్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది వచ్చేసి మోస్ట్లీ 15-20 years అవుతుంది. సో వన్ ఆఫ్ ది ఫేమస్ అన్నమాట ఇక కామరెట్లో ఇంటర్నేషనల్. ఫుడ్ సూపర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చేసి చెప్తాం. ఆల్రెడీ మేము టేస్ట్ చేస్తూ ఉంటాం, బట్ డైరెక్ట్గా తిన్నది వేరు ఉంటుంది కదా, అందుకని. మీరు ఏం ఆర్డర్ ఇచ్చినా ఏం ఆర్డర్ ఇచ్చిరా? ఆనియన్స్ ఆర్డర్ ఇచ్చిరా? ఆనియన్స్ అండ్ లెమన్ తందూరి. ఫస్ట్ అయితే చికెన్ తందూరి ఆర్డర్ ఇచ్చి లెగ్ పీస్లా మాట్లాడరా? లెగ్ పీస్లు ఇచ్చిరట, చికెన్ తందూరి లెగ్ పీస్. నెక్స్ట్ వన్ బర్గరా? ఇక్కడ బర్గర్ ఉండదు, ఇది బర్గర్ కాదు, ఇది ఉండదురా. ఏం అడుగుతాం? ధీరజ్కి ఇక్కడ కూడా బర్గర్ కావాలంట. ఇంకా ఏం కాదు, ఇది బర్గర్. ఇది బర్గర్ తినేది కాదు. నువ్వే అడుగు, మేము అడగాలి. మాకు తెలుసు ఇక్కడ ఉండదని. ఇది కావాలంట. దీని రెస్టారెంట్ అయితే చేసి అయితే మెనూ చూపిస్తాను. ప్రైజెస్ ఎట్లా ఉన్నాయో మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా. సూప్స్, వెజ్ స్నాక్స్, ఇవన్నీ మనమైతే ఏం తినము. వెజ్ కర్రీస్, టమాటో కర్రీస్ ఇవన్నీ కూడాను. అండ్ చికెన్ స్నాక్స్ ప్రైస్ ఎట్లా ఉన్నాయో చూడండి. మీకంటే కొంచెం ఐడియా ఉంటుంది కదా, అందుకే చూపిస్తున్నాను. చికెన్ స్నాక్స్ ఇవన్నీ చికెన్ కర్రీస్ అంట. అండ్ మటన్ స్నాక్స్ అండ్ మటన్ కర్రీస్ అన్నీ 330 ఉన్నాయి. ఇవన్నీ ఫిష్ స్నాక్స్, ఫిష్ కర్రీస్ అండ్ ప్రాన్ స్నాక్స్, ప్రాన్ ఫ్రైస్ లైక్ 300-290. ఇవన్నీ ఎగ్ స్నాక్స్, ఎగ్ కర్రీస్ అండ్ లైక్ తందూరి మోడల్స్, రోటీస్, నాన్స్, ఫ్రైడ్ రైస్ అలా ఉన్నాయి. ఇది వచ్చేసి బిర్యానీస్. ఓకే, ఇవన్నీ బిర్యానీస్, ఫ్యామిలీ ప్యాక్, జంబో ప్యాక్, సింగిల్ అన్నీ. అండ్ సలాడ్స్, ఆనియన్ సలాడ్, గ్రీన్ సలాడ్, సాఫ్ట్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్. దెన్ థ్యాంక్ యూ ఓవర్. ఇవి ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి. 15-20 minutes సేవ్ వెళ్ళాలి అంటే 15-20 minutesలో అది పోవాలి. స్పెషల్ బిర్యానీ ఒకటి చెప్పేసి. అంతే. ఫస్ట్ అయితే చికెన్ తందూరి, ముగ్గురికి 3 లెగ్ పీస్లు అన్నమాట. ధీరజ్కి నచ్చితే అన్నీ నచ్చినట్టే ఇంకా.
ఫోన్ చేతిలోనే పట్టుకున్నావు ఇంకా ధీరజ్కి ఇష్టం చట్నీ ఇది కదా, అది గ్రీన్ చట్నీ. బాగుందా? ఇప్పుడే కదా లోపల పోయింది, టేస్ట్ రావాలి కదా. ఓ అట్లా తిన్నా, అట్లా తింటాను. అందుకే నా పేపర్ ఇచ్చింది అది. అది చూడు ఇక్కడిది ఊసిపోయిందారా? ఊసిపోయిందా? ఏం చేసినావా? గట్టిగా తాగినావా? పన్నీ పన్నీ ఎక్కిపోద్దా? ఉంది ఇదేంది, ముగ్గురికి 3 పీసెస్ స్పెషల్ చికెన్ బిర్యానీలో ముగ్గురికి 3 పీసెస్ అయితే వచ్చినాయి. ఇంకా ఇంటర్నేషనల్ అంటే బిర్యానీకి స్పెషల్ ఇది. బాగుందా ధీరజ్? డాడీని అడుగుదాం ఎట్లుంది బిర్యానీ, ఎప్పుడు తినేటట్టుందా ఇలా ఏమైనా డిఫరెంట్ ఉందా? ఫ్రంట్ కెమెరా కదా, ఇంకా ఫ్రంట్ కెమెరా పెట్టినా కాబట్టి అట్లా అనిపిస్తుంది. డీరా తాగుతున్నా ఫింగర్ బౌల్ వాటర్. చాలామంది ఓకే లైట్ బంద్ చేసి తాగుతావా? ఫింగర్ బౌల్ వాటర్ మాకు తెలిసిన వాళ్ళొకళ్ళు ఇట్లనే ఇస్తే దానిలో అదేంటి హాట్ వాటర్లో పిండుకొని తాగేసి అండ్ ఫ్రెండ్స్ మీకైతే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాలండి. సో సందర్భం వచ్చిందని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మాకు తెలిసిన వాళ్ళు, ఇంకా నేనైతే పేరైతే బయట చెప్పాలనుకోవట్లేదు. సో మనకు హ్యాండ్ వాష్కి ఫింగర్ బౌల్ ఇస్తారు కదండి. సో అందులో హాట్ వాటర్ అండ్ లెమన్ ఉంటుంది కదా. సో మాకు తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే ఇది డ్రింక్ చేయడానికి ఇచ్చారని చెప్పేసి అండ్ ఆ లెమన్ పిండుకొని ఆ హాట్ వాటర్ తాగేసిరు అన్నమాట. సో ఇక సందర్భం వచ్చిందని నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అదే ధీరజ్తోనైతే అదే ఫన్నీ మూమెంట్ని మాట్లాడుతున్నాను. సో మీలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ విధంగా చేస్తుంటే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నేనైతే ప్రతిసారి ఇంకా ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ ఆ ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది అన్నమాట. ఈ ఫన్నీ మూమెంట్లో అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. బాగుంటాయి, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. బట్ ఇంకా మేమైతే ఇంకా 2 డిషెస్ టేస్ట్ చేసినాం అన్నమాట. Bye bye.